ఎంత రూపాయి పెరిగినా ఆర్థికంగా జాగ్రత్త చేసుకోవాలి తప్ప దుబారా అతిశయానికి పోకూడదు. అలా పోతే ఎట్లాంటి సంక్షోభం ఎదురవుతుందో ఇప్పుడు లే ఆఫ్స్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఒక వ్యక్తి మెన్షన్ చేసినటువంటి అంశం. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతా సజావుగా సాగుతుందో అనుకున్న క్షణంలో విధి మనల్ని కోలుకోలేని దెబ్బతీస్తుందనడానికి సాక్ష్యం ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ కవత్రా జీవితంలో సరిగ్గా జరిగింది. ఒకప్పుడు నెలకి 5 లక్షల భారీ జీతం, లగ్జరీ కార్పొరేట్ జీవితాన్ని అనుభవించిన ఆయన రాత్రికి రాత్రే వీధిని పడ్డాడు. ఇటీవల ఆయన తన జీవితంలోని అత్యంత చీకటి రోజును గుర్తు చేసుకుంటూ లింక్డ్ఇన్లో పెట్టినటువంటి ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలిస్తుంది. సరే, వేలాది మంది ఉద్యోగులు, నిపుణులు ఈ కథలో తమని తాము ఇన్వాల్వ్ చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ కథ 2018 నాటిది. గౌరవ్కి అప్పుడు 37 ఏళ్ళు. ఓ చైనీస్ మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా అత్యున్నత పదవిలో ఉన్నారు. సమాజంలో గౌరవం, చేతి నిండా డబ్బు, కళ్ళ ముందు ప్రకాశవంతమైన భవిష్యత్తు. అదే నమ్మకంతో ఢిల్లీలో దాదాపు 2 కోట్ల భారీ గృహ రుణం లోన్ తీసుకుని ఒక అందమైన ఇల్లు కొనుక్కున్నారు. కానీ ఓ రోజు అకస్మాత్తు కంపెనీ నుండి వచ్చిన ఆ ఒక్క లేఖ ఆయన ప్రపంచాన్ని ముక్కలు చేసింది. పనితీరు బాలేదని నెపంతో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజ్ పరిహారం కూడా ఇవ్వకుండా కేవలం 3 రోజులు నోటీస్ ఇచ్చి కంపెనీ ఆయన ఉద్యోగం నుండి తొలగించింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవ్, నేను నగ్నంగా బయటకు నడిచాను, నా మీద ఒక ఉద్యోగ తొలగింపు ముద్రపడిందంటూ ఆనాటి నిస్సహాయతను పంచుకున్నారు. ఆ తర్వాత ప్రారంభమైన రోజులు నరకప్రాయంగా మారినాయి. సమాజం చూసే చూపు, ప్రతి నెల బ్యాంకు నుండి వచ్చే ఈఎంఐల ఒత్తిడి ఆయన్ని ఊపిరాడకుండా చేసినాయి. కొత్త ఉద్యోగం కోసం ఊపిరి సలపకుండా ప్రయత్నించారు. 108 సార్లు కంపెనీలకు ఫోన్ చేశాను. 108 సార్లు తిరస్కరణే, రిజెక్షన్స్ ఎదురైందని ఆయన రాసుకొచ్చారు. ఆ నిరంతర అవమానం, ఆర్థిక నిశ్చిత ఆయన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసినాయి. తెల్లవారుజామున 3 గంటలకు గుండె ఆగిపోయినంత పనిచేస్తూ ప్యానిక్ అటాక్స్ వచ్చాయి. రాత్రులు నిద్ర కరువైంది. మానసిక క్షోభం తట్టుకోలేక రాత్రికి 12 నుంచి 15 సిగరెట్లు తాగి అలవాటు బానిసైపోయారు. ఆ రోజుల్లో తనను అత్యంత బాధించిన విషయాన్ని చెబుతూ, పొరుగువారు నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి అనుమానంగా చూసేవాళ్ళు. నా చిన్న కూతురు అమాయకంగా ఓ ప్రశ్న అడిగితే తండ్రిగా దానికి సమాధానం చెప్పలేక లోపల కుంగిపోయాను. నన్ను బతికుండగానే పాతి పెట్టేశారేమో అనిపించింది అంటూ గౌరవపడిన వేదన ఎవరికైనా కన్నీళ్ళు తెప్పిస్తుంది. అయితే క్లిష్ట సమయంలో ఆయన ఆత్మహత్య సదృశ్యమైన ఆలోచన చేయకుండా ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. పురుషులు తమ బాధను లోపలే దాచుకుని ఆయన హితవు పలికారు. మీ భార్యతో మాట్లాడి మీ అమ్మను పట్టుకుని ఎంత వీలైతే అంత ఏడవండి. అవమాన భారాన్ని లోపల దాచుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాన్ని, శరీరాన్ని కాదని ఆయన ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తుంది. కాలక్రమేణా గౌరవ్ తిరస్కరణ వ్యక్తిగతంగా తీసుకోవడం మానేశారు. కేవలం ఒక కంపెనీ లోగో మీద, డిగ్రీల మీద ఆధారపడ్డ ఎంత ప్రమాదమో తెలుసుకున్నారు. డిగ్రీలకు కాలం చెల్లుతుంది, కానీ ఆచరణాత్మక నైపుణ్యాలు నిరంతరం వృద్ధి చెందుతాయని గ్రహించి సేల్స్ మార్కెటింగ్ రంగంలో తనను తాను పునర్నిర్మించుకున్నారు. ఓటం నొప్పుకోకుండా కన్సల్టెన్సీ రంగంలో అడుగుపెట్టారు. ఇప్పుడు గౌరవ్ కవత్రావు విజయవంతమైన పారిశ్రామికవేత్త. కార్పొరేట్ రంగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏకంగా 6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో 19 రాష్ట్రాల కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆనాడు కంపెనీ ఇచ్చిన లేఖ తనను ముంచేయలేదని, అది తనకు బలవంతంగా లభించిన పునర్జన్మని గర్వంగా చెప్తున్నారు. నాడు ఉద్యోగం పోయి రోడ్డును పడ్డ ఆ 37 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిదాతగా నిలుస్తూ వచ్చారు. జీవితంలో ఎంతటి ఓటమి ఎదురైనా అది అంతంగా అదొక కొత్త అధ్యాయానికి ఆరంభమని గౌరవ్ చెప్పుకొచ్చారు.